జనవరి 1 రాగానే ప్రపంచం మొత్తం ఒకే మాట అంటుంది, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇది మనందరం కలిసి పంచుకునే ఒక గ్లోబల్ గ్రీటింగ్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ సంప్రదాయం ఎక్కడ్నుంచొచ్చింది? ఎందుకు మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం? సరే, ఈరోజు మనం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెనకున్న అసలు కథేంటో, దాని మూలాల్లోకొకసారి ప్రయాణం చేసి చూద్దాం. ఈ ట్రెడిషన్ నిన్నో మొన్నో స్టార్ట్ అయ్యిందనుకుంటే పొరపాటే. దీని వెనుక ఏకంగా 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. అవును, నిజంగానే. ఈ వేడుకల మూలాలు అంత పాతవి, అంత లోతైనవి అన్నమాట. సో మన జర్నీ ప్రాచీన కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఈ గ్లోబల్ సెలబ్రేషన్ ఒకప్పుడొక చిన్న పండగలా ఎలా మొదలైందో చూద్దాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే క్రీస్తుపూర్వం 2000లో ప్రాచీన మెసొపొటేమియాలో. అప్పట్లో వాళ్ళు కొత్త సంవత్సరాన్ని మనలాగా జనవరిలో కాదు, మార్చి నెలలో అకిటూ అనే పండగతో సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అది వసంత ఋతువుకి, కొత్త పంటలకి ఒక సింబల్ అన్నమాట. సరే, చాలా శతాబ్దాల తర్వాత క్రీస్తుపూర్వం 46లో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ వచ్చాడు. ఆయన క్యాలెండర్ను మార్చి జనవరి 1వ తేదీని అఫీషియల్గా కొత్త సంవత్సరపు మొదటి రోజుగా ఫిక్స్ చేసేశాడు. ఫైనల్గా 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ రావడంతో ఈ తేదీ ప్రపంచమంతటా పర్మనెంట్ అయిపోయింది. అసలు మొదటి నెలకు జానవరి అని పేరు ఎందుకొచ్చిందో తెలుసా? దాని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రోమన్ దేవుడు జానస్ పేరు మీద దీన్ని పెట్టారు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయనకు 2 ముఖాలుంటాయి. ఒకటి గతాన్ని చూస్తుంటే, ఇంకొకటి భవిష్యత్తు వైపు చూస్తూ ఉంటుంది. ఎంత మంచి సింబాలిజం కదా! అంటే పాత సంవత్సరాన్ని చూసుకుని కొత్త సంవత్సరంలోకి ఆశతో అడుగుపెట్టడమన్నమాట. సరే, క్యాలెండర్లు మారాయి, సెలబ్రేషన్స్ కూడా మారాయి. కానీ ఒక్క విషయం మాత్రం అస్సలు మారలేదు. అదేంటంటే ఒక కొత్త ప్రారంభం కోసం మనలో ఉండే ఆశ. అసలు ఈ ఫ్రెష్ స్టార్ట్ అనే ఐడియా మనకు ఎందుకంత స్పెషల్గా అనిపిస్తుంది? ఈ కంపారిజన్ చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. అప్పట్లో ప్రాచీన రోమన్లొచ్చే ఏడాదంతా మంచి జరగాలని వాళ్ల దేవుడు జానస్కి ప్రామిసులు చేసేవాళ్లట. మరిప్పుడు మనమేం చేస్తున్నాం? మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసుకుంటున్నాం. చూడండి, పేర్లు వేరు, పద్ధతి వేరు, కానీ రెండింటి వెనుకున్న ఐడియా మాత్రం ఒకటే. మనల్ని మనం బెటర్గా మార్చుకోవాలనే ఒక బలమైన కోరిక. అంటే న్యూ ఇయర్ అంటే కేవలం పార్టీలు, రిజల్యూషన్స్ మాత్రమే కాదనమాట. దాని వెనుక ఒక 4 ముఖ్యమైన ఫీలింగ్స్ ఉన్నాయి. 1, రిఫ్లెక్షన్, అంటే గడిచిన సంవత్సరంలో ఏం నేర్చుకున్నామో వెనక్కి చూసుకోవడం. 2, రెన్యువల్, అంటే తప్పుని వదిలేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వటం. 3, హోప్, అంటే ఫ్యూచర్ బాగుంటుందనే నమ్మకం. ఇక 4ది చాలా ముఖ్యమైనది, కనెక్షన్, మనవాళ్లతో, మనకిష్టమైన వాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం. సరే, ఈ రెన్యువల్, ఈ ఫ్రెష్ స్టార్ట్ అనే ఒకే ఒక ఐడియా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు కల్చర్స్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. నిజంగా ప్రపంచమంతా ఒకటయ్యే అద్భుతమైన మూమెంట్ ఇది. సిడ్నీ హార్బర్లో ఆకాశాన్ని నింపేసే ఫైర్వర్క్స్ అయినా, లేదా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో లక్షల మంది చూసే ఆ బాల్ డ్రాప్ అయినా, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే సెలబ్రేషన్స్ స్టైల్ వేరుగా ఉండొచ్చు. కానీ అన్నింటిలో కామన్గా ఉండేవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఆకాశాన్ని వెలిగించే టపాసులు, ఉత్సాహాన్నిచ్చే మ్యూజిక్, ఒకరికొకరు పంచుకునే గిఫ్ట్లు, మనశ్శాంతినిచ్చే ప్రార్థనలు. వీటన్నింటి వెనుక ఉన్న ఫీలింగ్ ఒక్కటే, హోప్ అండ్ యూనిటీ. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏందంటే, ఇది కేవలం క్యాలెండర్లో ఒక డేట్ మారడం కాదు. ఇది మన జీవితంలో మనమే ఒక కొత్త పేజీని రాసుకోవడానికి దొరికిన ఒక అవకాశం. న్యూ ఇయర్ అనేది మనలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక పవర్ఫుల్ సింబల్. మన ఆలోచనల్ని, మన అలవాట్లని, మన కలల్ని అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవడానికి ఇదొక గొప్ప ఛాన్సు. ఫైనల్గా ఈ మొత్తం కథ మనకు ఇచ్చే అతిపెద్ద, మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, మన గతం ఎలా ఉన్నా పర్లేదు, ఎన్ని ఫెయిల్యూర్సున్నా, ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడానికి ఎప్పుడూ ఒక అవకాశముంటుంది. ప్రతి కొత్త సంవత్సరం ఆ అవకాశానికి ఒక గుర్తులాంటిది. సరే, ఒక చిన్న ప్రశ్నతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఈ కొత్త ప్రారంభం అనేది ప్రతి ఒక్కరికీ ఒక్కోలా ఉంటుంది కదా. మరి అసలు కొత్త ప్రారంభం అంటే అర్థమేంటి?